మిత్రులారా, ఈనాటి దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారితపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ నాతో పాటు పనిచేస్తూ కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడే, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జాన్ వెస్లీ గారు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కు సెక్రటరీ కావడం, ఆయన ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి రావటం, ఇట్లాంటి ఒక గొప్ప అకేషన్ను నిర్వహిస్తున్న దళిత బహుజన్ ఫ్రంట్ని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున హృదయపూర్వకంగా అభినందనలు, జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను. జాన్ వెస్లీ గారి గురించి ప్రస్థానం శంకరన్న చాలా చెప్పాడు. నేను బ్రీఫ్గా ఒకటే మాట చెప్తాను. ఒకటి, జాన్ వెస్లీ గారు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఏ రకమైనటువంటి బయట వ్యాపకం ఏదీ లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం జీవించే, ప్రజల మధ్యలో జీవించేటువంటి ఒక నాయకుడు. అలాంటి నాయకుడు ఒక అత్యున్నత స్థానంలో రావటం పార్టీకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడో మారుమూల ప్రాంతం, పాలమూరు ప్రాంతం, అమరచింతలో పుట్టినటువంటి అతను ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మార్క్సిస్ట్ పార్టీ సారథిగా కావటం అనేటువంటిది మనందరం గర్వించదగ్గ విషయం. తర్వాత జనరల్గా కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే చాలా కాలం నుంచి ఒక చర్చ ఉండేది, ఈ తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ స్థానాల్లోకి రావాలనేటువంటిది ఉండేది. అది ఈరోజు పూరించబడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. అందువల్ల జాన్ వెస్లీ గారికి మరొకసారి ఆయన కోసం ఆయన గెస్ట్గా పెడుతూ ముఖ్యమైనటువంటి మీటింగ్, నాకు తెలిసి ఆయన సెక్రటరీ అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇదే అయి ఉంటుంది. అందుకు డిబిఎఫ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డివైఎఫ్ డిబిఎఫ్ మిత్రులారా, చాలామంది వక్తలు పెద్దలు ఉన్నారు. నేను బ్రీఫ్గా కొన్ని విషయాలు తెలియజేస్తాను. మొదటి విషయం, తెలంగాణ రాష్ట్రంలో దళితులు 17.43% ఉన్నారని చెప్పి మొన్న జరిగినటువంటి సర్వేలో వెల్లడించారు. అంటే 61 లక్షల పైచిలకు దళితులు ఉన్నారు అని చెప్పి. వాస్తవంగా 2014 కుటుంబ సమగ్ర సర్వే టైంలోనే 18% దాకా దళితులు ఉంటారనేటువంటిది లెక్క ఉంది. అంటే వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారంగా ఇంటికి తాళాలు పెట్టిన వాళ్ళు, సర్వేకి అంగీకరించినటువంటి వాళ్ళు ఈ లెక్కలన్నీ తీస్తే 18% పూరించబడుతుంది అనేటువంటిది నా అభిప్రాయం కూడా. అందుకని దళితులు 18% మంది దాకా ఉంటారు అని, 63 నుంచి 64 లక్షలు దాకా పాపులేషన్ ఉంటుంది అని. ఇప్పుడు వచ్చినటువంటి వర్గీకరణను స్వాగతిస్తూనే దాంతో స్వల్ప మార్పులు మాత్రమే జరుగుతాయి కావచ్చు, కానీ దళితుల జీవితాల్లో సమూల మార్పులు రావాలనేటువంటిది మాత్రం మనం దీర్ఘకాలిక ఆకాంక్షగా ఉండాలి. స్వల్ప మార్పులకి సమూల మార్పులకి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఏమిటి ఆ తేడా అని చెప్పేసినంటే, ఈ రోజుకి దళితులు వెనకబడి ఉండటానికి బలమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు, చాలా ఎక్కువ మందిలో పొలిటికల్ పవరు దళితుల్లోకి రావటం ద్వారా, దళితుల చేతికి రావటం ద్వారా మాత్రమే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపబడతాయి అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. మన ఉపన్యాసాల్లో కూడా చాలా సందర్భాల్లో చెబుతున్నాం. డైరెక్ట్గా పొలిటికల్ పవర్ వస్తే మిగతా అన్ని కూడా వస్తాయి అనేటువంటి చర్చ కూడా చేస్తున్నాం. దాన్ని కాదనేది లేదు. కానీ ఒక స్పష్టంగా మనం ఈరోజు దళితులు ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారు, దేశం యొక్క సగటుకి దళితులు ఎక్కడి దాకా వచ్చి ఆగారు, ఇట్లాంటి విషయాలు చూస్తే దళితుల్లో దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇప్పటికీ అక్షరాస్యతలో 64% దగ్గర ఆగిపోయారు. అంటే ఇంకా 36% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. దళిత మహిళలైతే 30% కాడ ఆగిపోయారు అక్షరాస్యతలో. అంటే మహిళలు చదువుకునేటువంటి పరిస్థితి లేదు. 70% మంది మహిళలు ఇంకా నిరక్షరాస్యులుగా ఉన్నారు దళితుల్లో. అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి చదువులో ఉన్నటువంటి వెనుకబాటుతనం అనేటువంటిది, ఇది ఒక వెనుకబాటుతనంగా మనల్ని అర్థమవుతుంది. అట్లాగే దళితుల యొక్క భూమి సంబంధించినటువంటి కుటుంబాల్లో ఇప్పుడు మన లెక్కలు తీశారు. తెలంగాణ అనే ఒక లెక్క తీస్తే
7 లక్షల కుటుంబాలకి 7 లక్షల కుటుంబాలకి తెలంగాణ రాష్ట్రంలో సెంటో గుంట భూమి ఉంది. ఓవరాల్గా చూస్తే వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని బతకగలిగేటువంటి పరిస్థితి ఉన్న కుటుంబాలు 1,00,000 కుటుంబాలకి మించి లేవు దళితుల్లో అనేటువంటిది కూడా ఒక లెక్క ఉంది. అంటే అర్ధాకలితోటి రెక్కలే ఆస్తులుగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు 180% మంది ఉన్నారు అని చెప్పేటువంటిది దాంట్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దళితుల చేతుల్లోకి భూమి రాకుండా, దళితులకి చదువు లేకుండా, అట్లాగే దళితుల యొక్క ఉపాధి గ్యారంటీ లేకుండా మనం దళితుల యొక్క ఎంపవర్మెంట్ను మనం ఆశించడం అనేటువంటిది జరిగేటువంటి పనిగా ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క ముందుకు తీసుకెళ్ళాలి, దళితుల్ని ముందుకు అభివృద్ధి పదానం ముందుకు తీసుకెళ్లాలంటే 2 రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు దళితులు. ఒకటి ఆర్థిక దోపిడీకి గురవుతున్న పరిస్థితి ఉంది, మరొక వైపున సామాజిక పీడనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక దోపిడీ నుంచి వాళ్ళని దూరం చేయడానికి కావాల్సినటువంటి అంశాలు ఏమిటో మనం చూడాల్సి వచ్చినప్పుడు విద్య కానీ, ఉపాధి కానీ, భూమి కానీ ఇట్లాంటి అంశాలన్నీ ఆర్థిక అంశాలుగా వస్తున్నప్పటికీ సామాజిక అణచివేత నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సిన అవసరం ఉంది. పౌర సమాజం నుంచి కూడా ఒక యాక్సెప్టెన్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి కుల దురహంకార హత్యలు, సామాజిక పీడన చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఆ ఉన్నత క్యాస్ట్ల మధ్యలో పెళ్లిళ్ళు జరిగితే చాలా మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, చాలా పెళ్ళిళ్ళు, అల్లు అర్జున్ పెళ్లి జరిగిందన్నా కానీ ఇలాంటి వాళ్ళ పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళ సమాన స్థాయి కేటగిరీలో జరిగితే వాటికి చర్చ లేదు. ఆర్థిక హోదాలో, సామాజిక హోదాలో సమానంగా ఉన్న చోట ఇబ్బంది లేదు. కానీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కుల దురహంకార హత్యలు? భువనగిరిలో తుమ్మల శ్రీనివాసరెడ్డి అంబోజీ నరేష్ని ఎముకలు కూడా దొరకనీయకుండా చంపేశాడు. అంబోజీ నరేష్ అంటే చాకలి కులస్తుడు, అంటరాని కులస్తుడు, తక్కువ కులం వాడు, చంపేశాడు. అట్లాగనే మారుతిరావు వైశ్య కులానికి సంబంధించిన వ్యక్తి పెరుమాన్ల ప్రణయ్ని హత్య చేయించాడు ₹1 కోటి సుఫారీ ఇచ్చి. ఎవరు అంటే తక్కువ కులం, ఎస్సీ మాల, కాబట్టి వాడు తక్కువోడు అని చెప్పి. మేము గౌడ్ అంటే ఉన్నత క్యాస్టు, వాళ్ళు ఎస్సీ మాల తక్కువ అని చెప్పేసి నిన్నగాక మొన్న వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిని చంపేశారు. అందుకని అట్లనే మంతని మధుకర్ని చంపారు. ఇట్లాంటి లెక్కలు తీసుకుంటుంది. నాగమణి అనేటువంటి ఒక కానిస్టేబుల్ ఎస్సీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం యాదవులం, ఎస్సీ మాలను ఎట్లా పెళ్లి చేసుకుంటామని చెప్పి చంపారు. మీరు చూస్తే ఇక్కడ అంతా ఇక మనం మాల చచ్చిపోతే మాదిగా పోయేటట్టు లేని పరిస్థితులు, మాదిగా చచ్చిపోతే మాల పోయే లేని పరిస్థితిలో బయట ఉన్నాయి తిరిగి చూస్తే. కానీ దుర్మార్గమైంది. కానీ ఈ పరిస్థితులు అటువైపు ఉన్నా కానీ చావుకు, హత్యలకు దీంట్లో కూడా మేము ఎక్కువ మేము తక్కువ అనేటువంటి చర్చ బయటిగా సామాజికంగా ఉంటే ఉంటుంది. కానీ చంపుతున్నప్పుడు మాత్రం ఇద్దరు బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వివక్ష మాత్రం ఇద్దరి మీద అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకనే సామాజికంగా ఇప్పటికి కూడా అణచివేత కొనసాగుతుందని చెప్పడానికి ఇంకా వివక్ష రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రోజుకి కూడా బతుకమ్మ ఆడనటువంటి గ్రామాలు ఉన్నాయి దళితులు. ఈ రోజుకి ముందు వరుసలో బోనం ఎత్తితే దాడి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందు ఊర్లో అన్ని కులాల వారీగా బోనాలు ఎత్తుతారు. ఆ ఎత్తుతున్నప్పుడు ముందే కనుక ఎత్తిన దళితుల మీద దాడి జరుగుతుంది. మా కులం వెళ్లకుండా మీ కులం ఎట్టి వెళ్తుందని చెప్పి. వినాయక చవితి జరుగుతుంది, ఏ పండగ జరిగినా దళితుల మీద దాడి జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. దసరా పండుగ జరిగిందా, జమ్మాకు తెంపుకుందామని వెళ్తే దాడి మీద దాడి చేస్తారు. జమ్మాకి చోట దాడి జరుగుతుంది. తెల్లారగట్ల పత్రికలు కూడా ఉండవు, చూద్దామంటే పత్రికలు కూడా ఉండవు. అది సోషల్ మీడియాలో వస్తే చూడటం తప్ప మరొక మార్గం లేదు. ఏ పండుగ జరిగినా దళితుల మీద దాడి కంపల్సరీ జరిగినట్టే. వాడు జమ్మాకి తెంపుకుందామని పోయినా, బతుకమ్మ ఆడదామని పోయినా, జాతరలో ముందు వరుసలో ఉన్నా, బోనం ముందెత్తినా, బొడ్రాయి పండుగ జరిగితే నీళ్లు పోయాలన్నా, ఏమి చేద్దామన్నా దాడే. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే మీరు తక్కువ కులపోళ్ళు అనేటువంటిది ఆ సామాజిక అణచివేత ఒకవైపున కొనసాగుతుంది. వీటన్నిటికీ తోడుగా దళితులకు రాజ్యాంగం ప్రసాదించబడినటువంటి కొన్నైనా హక్కులు ఇవన్నీ నిలబడాలంటే ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్గా రద్దు చేయాలనే ఆలోచన వైపు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఆలోచనలు చేస్తున్నది. చాలామంది అంటున్నారు, నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని కళ్ళకు అత్తుకుంటున్నాడు కదా, ఆయన ఎందుకు దీన్ని రద్దు చేస్తాడని చెప్పేసి అంటున్నారు. రాజ్యాంగాన్ని కళ్ళతోటి అద్దుకుంటున్నాడు, గ్రంథాన్ని, కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక లక్ష్యాలను మాత్రం ఆయన కాళ్ళతోటి తొక్కుతున్నాడు, పాతాళంలోకి పడేస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 4 కీలక మూల స్తంభాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూల్చేసేటువంటి పని నరేంద్ర మోడీ సర్కార్ చేస్తుంది. అందుకనే దళితుల ఎంపవర్మెంట్ రావటానికి బేసిక్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే దళితులందరికీ కాదు, దేశ ప్రజలందరికీ గుండెకాయలాగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్ రద్దు చేస్తే ఈ దళితులకు హక్కులు ఉండవు, చట్టాలు ఉండవు, ఏది ఉండదు. తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకుపోవచ్చు అనేటువంటి భావంతో వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇది దళితుల యొక్క జీవితాలకి ఒక పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకని రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే దళితుల బ్రతుకులు మరింత దిగజారేటువంటి అవకాశం ఉంటుంది, తిరిగి వెనక్కి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం రక్షించుకునేటువంటి కర్తవ్యం కూడా ఈరోజు దళితులు, సామాజిక తరగతులు అందరి ముందు ఉన్నది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద పెరుగుతున్నటువంటి దాడులు అంతా ఇంత కాదు. ఒక లెక్క తీస్తే 300 రేట్లు పెరుగుతున్నాయి. మీరు ఏ రాష్ట్రంలో, ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతున్నది. వాటన్నిటిని ఎంకరేజ్ చేసే పద్ధతుల్లో ఉంటున్నాయి. మనీషా వాల్మీకి పైన గ్యాంగ్ రేపుకు పాల్పడినటువంటి వాళ్ళకి పూలదండలేసి ఊరేగింపు చేసిన తర్వాత గ్యాంగ్ రేపులకు పాల్పడే వాళ్ళు ఈ దేశంలో ఒక గొప్ప దేశభక్తుల్లాగా చూస్తుంది కేంద్ర బీజేపీ సర్కార్. అత్యాచారాలకు పాల్పడేటువంటి వాళ్ళని దేశభక్తులుగా చూస్తుంది బీజేపీ సర్కార్. ఇలాంటి పరిస్థితులలో మణిపూర్ హింసను చూసాం. మణిపూర్లో జరిగినటువంటిది నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలన్నీ చూస్తూ ఉంటే ఈ దేశంలో దళితులకి రక్షణ ఎలా అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకనే రాజ్యాంగం రక్షించుకునేటువంటి కర్తవ్యం వైపు మనం ముందుకు సాగాలి. అట్లాగే ఆర్థికంగా బడ్జెట్లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ పెట్టింది, మీరు చూశారు. 50 లక్షలకు పైచిలకు 50 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఈసారి 1,68,000 కోట్ల రూపాయలు సప్లాన్ కింద కేటాయింపు చేసింది. 3 రకాలు కేటాయిస్తుంటుంది. వెల్ఫేర్ బడ్జెట్ కూడా 31,000 కోట్లు కేటాయించింది. అట్లాగే 9,400 కోట్ల అంబరిల్లా కింద కేటాయించింది. ఈ బడ్జెట్ అంతా మళ్ళీ రివైజ్ చేసినప్పుడల్లా తగ్గుతూ పోతుంది. అవన్నీ ఖర్చు పెట్టరు, వీళ్ళ పేరు మీద కేటాయిస్తారు, దళితేతరులకు ఖర్చు పెడుతుంటారు. దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం దేశవ్యాప్తంగా ఉంది. అందుకని వాళ్ళు ఒకవేళ ఈ బడ్జెట్ అంతా దళితుల ప్రత్యక్ష ప్రయోజనాలకు చెందాలంటే ప్రతి రాష్ట్రంలో ఒక నోడల్ ఆఫీసర్ను పెట్టి వాళ్ళ దరి చేరే విధంగా ప్రయత్నం చేస్తే కదా వచ్చేది. అలాంటిది జరగట్లేదు. అందువల్ల దళితుల బడ్జెట్ దళితులకు దక్కకపోతే కూడా దళితులకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. బీజేపీ సర్కార్ అదే చేస్తుంది. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు కోత విధిస్తూ వస్తుంది బీజేపీ వచ్చినప్పటి నుంచి. నాకు తెలిసి ఒకప్పుడు 1,18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అని అంటే 50%కి దిగజారింది మొత్తం బడ్జెట్. అక్కడి నుంచి ఇక్కడ దిగజారింది. అందుకని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా దళితులకు తీరని అన్యాయం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాన్ని కూడా చేయాలనేటువంటిది దాంతోటి అన్ని ప్రజా సంఘాల పోరాట వేదిక కూడా నిర్ణయించింది. అందుకని దళితుల యొక్క ఎంపవర్మెంట్ జరగాలంటే రాజకీయ ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో జరగాలంటే, రాజకీయ న్యాయం దక్కాలంటే దళితులు సంఘటితం కావాలి. సంఘటితం కావాలంటే ఈ రాజ్యాంగ రక్షణ కోసం పాటుపడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ డీబీఎఫ్ నిర్వహించినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు దళితుల్లో మరింత చైతన్యం జిల్లా స్థాయిలో కూడా నిర్వహించి ఆ పద్ధతిలో అందరినీ ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ, నేను కొంచెం అర్జెంట్ వెళ్ళాల్సి ఉండే అందుకనే పర్మిషన్ అడిగి వెళ్తున్నాను, మన్నించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు.